ఓం నమో వెంకటేశాయ. తొండమానపురం సమీపంలో పుట్టాలమ్మ ఆర్చి ఇక్కడ కనపడుతుంది. ఆర్చి చూడండి. ఈ ఆర్చి లోపలికి వెళితే పుట్టాలమ్మ టెంపుల్ కనబడుతుందండి. ఈ విధంగా ఈ రోడ్లోనే వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత బోర్డు ఉంటుంది చూడండి. పుట్టాలమ్మ ఎల్లమ్మ దేవస్థానముగా ఇక్కడ రాసింది చూడండి. ఎదురుగా గుడి అండి. దీని గుడి పక్కన నాగశిలలు ఉన్నాయండి. ఈ నాగశిలలకి పూజలు చేస్తారండి. గుడి పక్కన నాగశిలలు ఉన్నాయి. భక్తులు వస్తారండి. పెళ్ళి కాని వారు, పెళ్ళి అయిన వారు సంతానం కోసం, నాగదోషం పరిహారం కోసం పూజలు చేసుకుంటారండి. నాగదోషం పోతుంది అని ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు నమ్మకం అండి. పుట్టాలమ్మ ఎల్లమ్మ దేవస్థానం గ్రామ దేవత నిలయం అండి. గుడి ఆవరణలో వినాయక స్వామి ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి. నవగ్రహాల మండపంలో నవగ్రహాలు పూజలు చేసుకోవచ్చండి. పుట్టాలమ్మ గ్రామ దేవత గురించి ఆలయ చరిత్ర తెలుసుకుందాం. ఇక్కడ పుట్టాలమ్మ గుడిలో అర్చకులను అడిగి వాయిస్ రూపంలో మీకు వీడియోలో పెడతానండి. శ్రీకాళహస్తి నుండి పుట్టాలమ్మ గుడికి 7 కిలోమీటర్ల దూరం ఉందండి. తిరుపతి నుండి పుట్టాలమ్మ గుడికి 36 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ లోపలికి వస్తే మీకు ఈ ఆవరణ చూడండి. నవగ్రహాలు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ నవగ్రహాల మండపం అండి. ఇటు చూస్తే ఈ పక్కన చూస్తూ ఉండండి. అది స్వామివారు అమ్మవారి పాదాలండి. పుట్టాలమ్మ అమ్మవారి పాదాలండి. చూసుకోండి, బాగా చూస్తూ ఉండండి. ఈ పక్కన ఒక మండపంలో కట్టి యజ్ఞాలు ఏదైనా చేసుకోవాలంటే పూజలు చేసుకునే దానికి పెట్టున్నారండి. ఇటు చూస్తే ఇది గుడి ఆవరణ చూడండి ఒకసారి మొత్తం. ఇక్కడ మండపం కూడా ఉందండి. కళ్యాణ మండపం ఉందండి. ఈ మండపంలో ఏదన్నా పెళ్ళిళ్ళు అవి చేసుకోవచ్చు అండి. చిన్న చిన్న కార్యక్రమాలు కానీ పెళ్ళిళ్ళు కానీ చేసుకోవచ్చు. ఇదిగో వినాయకుడి గుడి అండి చూడండి. చిన్నది వినాయకుడి గుడి ఈ ఆవరణలోనే ఉంటుందండి. ఇటు చూస్తే పక్కన సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారండి. పక్కన కూడా ఉందండి. ఇదిగో లోపల వినాయకుడిది, అటు పక్కన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉందండి. చిన్నదిగా ఉంటుందండి. లోపల సైడ్గా కట్టినారు. అదిగోండి చూడండి. సుబ్రహ్మణ్య స్వామి ఈ విధంగా ఉంటుంది. గుడి ఆవరణ ఒకసారి చూడండి. స్వామి అమ్మవారిది గుడి గోపురం చూడండి. ముందు సైడ్ది గోపురం చూసుకోండి ఒకసారి. అంతా చూడండి ఎలా ఉందండి. మీకు ఇక్కడ స్వామి దగ్గర నుంచి వాయిస్ రూపంలో మీకు పెడతానండి. నమో వెంకటేశాయ. ఈరోజు పుట్టాలమ్మ గురించి ఆలయ చరిత్ర గురించి చెప్పండి స్వామి. ఇక్కడ ఎలా వచ్చింది వెలిసింది అమ్మవారు? ఒకప్పుడు ఈ ఏరియా తమిళనాడులో ఉండింది. ఇక్కడ పుట్ట మాత్రమే ఉండింది. పుట్టకు పూజ చేసుకునేవాళ్ళు. క్రమేణా పుట్ట కరగతా వచ్చింది. కరగతా వచ్చినప్పుడు ఇద్దరు అమ్మవార్లు బయట వచ్చినారనమాట. ఇక్కడ ఊర్లో వాళ్ళకి స్వప్నంలో ఒక పెద్ద ఆయన మొదలయ్యాలకి స్వప్నంలో పోయి చెప్పింది ఆయన, మేము పుట్టాలమ్మ ఎల్లమ్మ ఉన్నాము, మీరు గ్రామ దేవతగా పెట్టుకుని పూజ చేసుకున్నారంటే మీకు మంచి జరుగుతుంది అనేసి చెప్పాను. వాళ్ళు వచ్చి తమిళనాడు వాళ్ళకి వచ్చి ఎల్లమ్మ వచ్చి కులదైవం, ఇక్కడ ఊరు గ్రామ దేవత వచ్చి పుట్టాలమ్మ. పుట్టాలమ్మ ఎల్లమ్మ ఇద్దరు అక్క చెల్లెలు అనమాట. తమిళన్స్ ఇక్కడ ఎక్కువ వస్తుంటారు. ఏ టైంలో? శుక్రవారం ఆదివారం తమిళన్స్ ఎక్కువ వస్తారు. ఆడి నెల నుంచి తై నెల నుంచి ఆడి నెల వరకు ఫుల్గా వస్తూ ఉంటారు అనమాట. ఇక్కడికి కాళహస్తి నుంచి 8 కిలోమీటర్ల దూరం వస్తుంది. 8 కిలోమీటర్లు కాళహస్తి నుంచి పుట్టాలమ్మ గుడికి 8 కిలోమీటర్లు. తిరుపతి నుంచి రావడానికి? తిరుపతి నుంచి అంటే 35 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు వస్తుంది. మీ పేరు స్వామి? బాలసుబ్రహ్మణ్యం. ఇక్కడ విశేషంగా మా పర్వదినాల్లో ఏ రోజు బాగా? ఆదివారం బాగుంటుంది. ఎక్కువ వస్తుంటారు. పిల్లలు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతాయి. అన్నీ ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది. అది